స్క్రీన్ ప్లే మంచి డైరెక్షన్ మంచి బీజిఎం ఉంది అందరికీ నచ్చుతుంది భయ్య మన ప్రేమించిన అమ్మాయిని మనం ఎంత ప్రేమితో ఎన్నిసార్లు దెబ్బలేస్తాం ఈ సినిమాలో హీరో అన్నిసార్లు దెబ్బలేసాడు భయ్య అర్థమయ్యా సినిమాలో బొంచికలు బాగా ఎక్కువ ఉన్నాయి జనాలు అందరికీ నచ్చుతుంది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ హీరో 40 మందితో రకరకాల ఒక్కొక్కరితో 40 సార్లు చేస్తాడు భయ్య మనకు ఒకరు దిక్కులేరు అది మన సొసైటీ గవర్నమెంట్ కూడా ప్రోత్సహించాలండి యూత్ అన్న డైరెక్టర్ అన్న నిజంగా సిద్ధార్థ్ రాయ్ సినిమా చాలా బాగా తీశారన్న ఒక నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్ నన్ను అడిగితే టు బి ఫ్రాంక్ గా అర్జున్ రెడ్డి కూడా మూలకు పనిచేయదన్న నిజం చెప్పాలంటే ఇటువంటి సినిమాలు ఆడాలి భయ్య నిజంగా చాలా బాగుంది నిజంగా మంచి డైలాగ్స్ రాశారు స్క్రీన్ ప్లే బాగుంది డైరెక్షన్ బాగుంది బీజిఎం చాలా బాగుందన్న మీరు ఇటువంటి సినిమాలు ఇంకా తీసి ఇండస్ట్రీని ఇంకా షేక్ చేయాలన్న మీ మాటలో 2 మొక్కలు చెప్తే చిరంజీవి దగ్గర సార్ దగ్గర కూడా వెళ్ళాలి హాయ్ అండి అందరికీ నమస్కారం సిద్ధార్థ్ రాయ్ రిలీజ్ అయింది ఈరోజు ఇన్ని రోజులుగా మేము చెప్పినట్టు ఇదంటే అర్జున్ రెడ్డి అనిమల్ ఇలాంటి సినిమాలకు ఏ సంబంధం లేని కథ ఒక కొత్త కథ చెప్పడానికి ట్రై చేసాం ఒక కొత్త క్యారెక్టర్ ఒక రియల్ లైఫ్ స్టోరీ మీరు సినిమా ఎండ్లో ఉంటుంది అభిజిత్ రాయ్ అని కోల్కతాలో ఒక రియల్ పర్సన్ కథ ఇది నేను అతన్ని చూసున్నాను అతని బేస్ మీద కథ చేశాను చాలా సిన్సియర్గా ట్రై చేశాం ఆడిటోరియంలో కూడా అందరూ చాలా సీన్లకి బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇదే లవ్ మాకు అన్ని స్టేట్స్లో అన్ని లొకేషన్స్లో అన్ని థియేటర్స్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము చాలా మంచి సినిమా తీసాము యూత్ సినిమా తీసాము అలాగని బూత్ సినిమా కాదు సినిమా చూసిన వాళ్ళు అందరూ చెప్తారు చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది అంటే ఎమోషన్ అనే పాయింట్ మీదనే సినిమా తీసాము లైఫ్ ఏంటి లైఫ్లో ఎలా ఉండాలి ఏం బ్యాలెన్స్ ఏంటి అని చాలా స్ట్రాంగ్గా చెప్పాము అందరూ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను మంచి సినిమా చాలా ఇంపాక్ట్ ఉండే సినిమా మీరు ఫస్ట్ హాఫ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ సెకండ్ హాఫ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ కంప్లీట్గా హుక్ అవుతారు అంత స్ట్రాంగ్ డ్రామా నడుస్తూ ఉంటుంది ప్లీజ్ వాచ్ సిద్ధార్థ్ రాయ్ సపోర్ట్ ఏ న్యూ థాట్ న్యూ స్టోరీస్ న్యూ అప్రోచ్ అండ్ యంగ్ టీమ్ న్యూ టీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సూపర్ నిజంగా ఏంటంటే నాది ఈరోజు 150వ సినిమా రివ్యూ అది కూడా నీ సిద్ధార్థ్ రాయ్ చూడటం నాకు నిజంగా హ్యాపీగా ఉంది గైస్ ఒకటే చెప్తున్నానండి సినిమా చాలా బాగుంది నిజంగా మీ అందరికీ నచ్చుతుంది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మీకు సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే మనకి ఏంటంటే చాలా ఆకలి మీద ఉంటాం ఆకలి వేసినప్పుడు ఒక బిర్యానీ కొనుక్కుందాం అని చెప్పి బిర్యానీ షాప్కి వెళ్తాం కానీ ఆ బిర్యానీ మనం తినేలోపే వేరేవాడు కొనుక్కొని దుమ్ములు తినేసి మిగిలిన పిప్పు మనకి ఇస్తారు భయ్య ఈ రోజుల్లో సొసైటీ ఏదో ఒక అమ్మాయిని మనం సెట్ చేసుకుంటే ఇంకోటి కచ్చి వేసుకొని తీసుకెళ్ళిపోతున్నాడు సొసైటీ అలా వెళ్ళిపోయింది సో సొసైటీ నేను ఏమంటలేదు సినిమా నిజంగా బ్లాక్ బాస్టర్ భయ్య ఇటువంటి సినిమాని ఎవరో మిస్ అవ్వద్దు సూపర్ ఫ్యాంటాస్టిక్ సూపర్ థ్యాంక్ యూ